ఇప్పుడేమో మనం జెల్లీ ఫిష్ స్కై రూమ్కి వచ్చేసాము. సో ఇక్కడ సీలింగ్ మొత్తము జెల్లీ ఫిష్ షేప్తో లైట్స్ డెకరేట్ చేశారు. సో అవి ఫ్లోట్ అవుతున్నట్టు మంచి ఫీల్ వచ్చేలా డిజైన్ చేశారనమాట ఇక్కడ. అండ్ నియాన్ కలర్స్ అయితే వాడారు, అంటే బ్లూ, పింక్, పర్పుల్. సో ఈ లైట్ కలర్స్ పెట్టారు అంతా. అండ్ ఐ గెస్ సాఫ్ట్ లైటింగ్ యూజ్ చేయడం వల్ల అండర్ వాటర్ జెల్లీ ఫిష్ గార్డెన్లో ఉన్నట్టుంది కదా, అంటే మనకి జెల్లీ ఫిష్లు ఎలాగ అనిపిస్తాయో సో అలా డిజైన్ చేశారు. సో మంచి రియలిస్టిక్ అంబియన్స్ అయితే ఉంది, నాకైతే చాలా చాలా నచ్చింది. అంటే ఈ వైబ్ అంతా ఎలా ఉందంటే రిలాక్సింగ్గా, పీస్ఫుల్గా ఉంది కదా. సో మీకేమనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బ్లూమింగ్ టన్నెల్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, టన్నెల్ స్ట్రక్చర్లా ఉంది. సో సాఫ్ట్ లైటింగ్ వాడారు అండ్ న్యాచురల్ కలర్స్, అంటే పింక్, ఎల్లో, గ్రీన్, లావెండర్. సో ఈ కలర్స్ అయితే వాడారు, చాలా బాగుంది. అండ్ అసలుకి ఎలా ఉందంటే మ్యాజికల్ టన్నెల్లా ఉంది ఇది మొత్తం. సో మంచి మంచి వైబ్రెంట్ కలర్స్తో చాలా బాగా చేశారు ఇది. సో నాకైతే చాలా నచ్చింది, చూడ్డానికైతే చాలా బాగుంది. అండ్ ఇది చూడండి ఎంత బాగుందో. సో ఈ రూమ్ పేరు ఏంటంటే సీ ఆఫ్ వీట్ అనమాట. సో అసలు రూమ్ మొత్తం ఎలా అంటే గోల్డెన్ వీట్ ఫీల్డ్స్లో ఉన్నట్టు ఉందన్నమాట. అంటే ఇది కూడా ఎలా అంటే సన్లైట్లో ఉన్నట్టు చేశారు, అంటే మొత్తం లైటింగ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారనమాట. సో చూడ్డానికైతే అసలు వావ్, చాలా బాగుందన్నమాట ఇది. సో ఇది ఏంటంటే మీకు కెమెరాలో కంటే లైవ్లో ఇంకా చాలా బాగుందన్నమాట ఈ రూమ్. అండ్ ఇప్పుడు డైమండ్ టన్నెల్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ వాల్స్, సీలింగ్ చూసారు కదా, అంటే క్రిస్టల్ లైక్ స్ట్రక్చర్తో చేశారు. సో ఎల్ఈడి లైట్స్ అండ్ ఆ ప్రిజమ్ ఎఫెక్ట్స్ ద్వారా సో డైమండ్స్ లాగా షైన్ అవుతున్నాయి కదా. ఇప్పుడు నేను నడిచే పాత్వే ఉంది కదా, సో అందులో లైట్స్ వస్తుంటాయి కదా. సో అవి ఏంటంటే సీలింగ్ మీద, వాల్స్ మీద పడి అది షైన్ అవుతున్నాయి చూడండి. సో భలేగా అనిపిస్తున్నాయి కదా. అండ్ మనం వాక్ చేసేటప్పుడు కూడా లైట్ ఇంటెన్సిటీ మారుతుంది అండ్ కలర్స్ కూడా చేంజ్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ రెయిన్బో కంట్రీ రూమ్కి అయితే వచ్చేసాము. సో ఈ రూమ్లో ఏంటంటే రెయిన్బో కలర్స్ ఉన్నాయి, అంటే వాటర్ డ్రాప్లెట్స్ విజువల్స్ పెట్టారు. అదే ఆప్టికల్ ఫైబర్స్ ఉంటాయి కదా, సో అవన్నీ ఇట్లా హ్యాంగ్ చేశారనమాట. సో నిజం చెప్పాలంటే ఈ రూమ్ అయితే నాకు అసలు అంతేం అనిపించలేదు. అంటే అన్ని రూమ్స్లో ఉండే యూనిక్నెస్ ఈ రూమ్లో అంటే నాకు ఫస్ట్ థింగ్ అంత ఏం యూనిక్గా అనిపించలేదు, ఏదో ఉంది అంతే. అంటే ఫస్ట్ థింగ్ నాకు ఏంటంటే అర్థం కాలేదు. సో ఇక్కడ ఉన్న రూమ్స్లో ఇది ఒక్కటే కొంచెం అంటే ఏం అనిపించలేదు అనమాట. అండ్ నెక్స్ట్ విఆర్ పార్క్ అయితే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ చూసారా బర్త్డే సెటప్ పెట్టారు. సో చాలా బాగుంది కదండి, అంటే పింక్, లావెండర్ కలర్స్ ఈ కాంబినేషన్లో నాకు చాలా నచ్చుతుంది అనమాట. మంచి పేస్టల్ కలర్స్ కదా, ఐ గెస్ అందరికీ నచ్చుతాయి ఈ కాంబినేషన్లో. సో ఈ సెకండ్ ఫ్లోర్లోనే అనమాట ఉండేది విఆర్ పార్క్. సో ఇక్కడ ఏంటంటే పెయిడ్ గేమ్స్ ఉన్నాయి, ఫ్రీ గేమ్స్ కూడా ఉన్నాయి. మా టికెట్లో ఇంక్లూడ్ అయినవి ఇందులో ఒక్కటే అనుకుంటా నాకు తెలిసి. బట్ తర్వాత ఎక్స్ట్రా గేమ్స్కి టికెట్ తీసుకున్నాము, అంటే పర్ పర్సన్కి 1 గేమ్కి $10 పడింది. అక్కడ లాస్ట్లో మీరు చూసారు కదా, అప్ సైడ్ డౌన్ ఒకటి తిరుగుతూ ఉంది కదా. సో దాని పేరైతే నాకు ఐడియా లేదు, ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు దాని నేమ్స్ మర్చిపోయాను అనమాట. సో అది చూసినప్పటి నుంచి ఏంటంటే నాకు అది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది. ఇందులో ఫస్ట్ది అండ్ ఆ అప్ సైడ్ డౌన్ తిరిగేది ఉన్నాయి కదా, సో ఈ 2 అయితే పక్కా ఎక్స్పీరియన్స్ చేయాలని అయితే అనిపించింది. సో ఎక్స్ట్రా టికెట్స్ అయితే తీసుకున్నాం వాటి వరకు. సో సారీ అండి, ఎందుకంటే నాకు వాటి నేమ్స్ అసలు గుర్తులేవు. సో వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు అంటే ఆలోచిస్తున్నా, థింక్ చేస్తున్నా ఆ నేమ్స్, బట్ నాకు అసలుకే గుర్తు రావట్లేదు అనమాట. అండ్ నెక్స్ట్ నేను ఒక్కటే డ్రాప్ టవర్ విఆర్ ఎక్స్పీరియన్స్ ట్రై చేశాను. సో దీంట్లో ఏంటంటే మనకి రకరకాల గేమ్స్ అయితే ఉన్నాయి. రోలర్ కోస్టర్ ఉంది, తర్వాత షూటింగ్ గేమ్స్ అని చెప్పి ఇలా రకరకాల థీమ్స్ అయితే ఉన్నాయి. బట్ నేనేంటంటే రోలర్ కోస్టరే సెలెక్ట్ చేసుకున్నాను, అంటే నాకు షూటింగ్ గేమ్స్ అంత ఏం నచ్చదు. సో నేను రోలర్ కోస్టర్ రైడే సెలెక్ట్ చేసుకున్నాను. దీనికి ముందు ఆడిన 2 గేమ్స్ చాలా బాగున్నాయి అనమాట. అసలు షూట్ చేయలేదు ఆ 2 గేమ్స్, ఎందుకంటే మేమిద్దరము గేమ్స్లో ఉన్నాం కాబట్టి సో షూట్ అయితే చేయలేదు. బట్ చాలా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇవన్నీ ఏంటంటే ఫ్రీ గేమ్స్ అనమాట. సో ఇదేమో గ్రిడ్ గేమ్. సో ఈ గేమ్ ఏంటంటే కరెక్ట్ టైల్స్లోకి వెళ్ళాలన్నమాట. గేమ్ అదే, అంటే ఇప్పుడు గ్రీన్లోకి వెళ్తే సేఫ్ అనమాట. సో బ్లూలోకి వెళ్తే ఏంటంటే పాయింట్స్ వస్తాయి, రెడ్లోకి వెళ్తే -పాయింట్స్ అనమాట. సో ఈ గేమ్ ఏంటంటే సోలోగా కాకుండా ఫ్రెండ్స్తో కానీ కపుల్స్ అట్లా ఆడితే కొంచెం ఫన్ ఉంటుందేమో అనిపించింది. బట్ చాలా బాగుంది ఈ గేమ్ అయితే. సో ఇది వచ్చేసి లేజర్ గేమ్ అనమాట. సో లేజర్ ఏంటంటే లేజర్ బీమ్స్లా ఉన్నాయి కదా మీరు చూస్తున్నారు. సో లేజర్ బీమ్స్లా ఉంటాయి. సో అవి టచ్ చేయకూడదు అనమాట. సో సేఫ్గా వెళ్ళాలి.
ఒక్క మిస్టేక్ పైన బీమ్ బ్రేక్ అవుతుంది కదా, సో మనకేంటంటే పాయింట్స్ పోతాయి అనమాట. అండ్ మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఏదో సైకిల్ కనిపించింది అనమాట. సో సైకిల్ కనిపిస్తే ఒకసారి వెళ్ళి ట్రై చేశాను. ఇంకన్నీ కవర్ చేసేసి ఇలా కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనమాట. అంటే ఏది బాగా నచ్చింది, అంటే సందీప్కి ఏది బాగా నచ్చింది, నాకేది బాగా నచ్చింది, అట్లా మాట్లాడుకుంటూ ఉన్నాము. సో విఆర్ పార్క్ గురించి డిస్కషన్ పెట్టామన్నమాట. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లోనే హారర్ రూమ్ అని కూడా ఉంది ఒకటి. సో అది షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే లోపలంతా చాలా డార్క్ ఉండే. సో అందుకని చెప్పేసి మేము అంత షూట్ చేయలేదు లోపల. అండ్ ఇట్లా అన్నీ మాట్లాడుకున్నాక నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం ఏంటి అని ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో ఎటో సిటీలోనే ఉన్నాం కదా అనేసి ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాము. సో దగ్గరే అనమాట, ఇక్కడ నుంచి మాకైతే 8 minutes చూపిస్తుంది. అండ్ మెటాట్ వరల్డ్ చాలా బాగుందనమాట. అంటే ఇది ఏంటంటే మెయిన్ కామిక్స్, యాక్షన్ మూవీస్, యానిమే, హారర్, సూపర్ హీరో ఫిలిమ్స్ ఉంటాయి కదా, మార్వెల్ అని చెప్పి. సో ఇలాంటివి చూసే వాళ్ళకి బాగా నచ్చుతాయి. సో ఎవరైనా మెల్బర్న్లో ఉండి మా బ్లాగ్ చూస్తుంటే డెఫినెట్లీ వెళ్ళి ట్రై చేయండి. సో అన్నీ చాలా బాగున్నాయి అనమాట ఇక్కడ. సో మెటల్ ఆర్ట్ అయితే క్రేజీ ఉంది. నేనైతే part 1 బ్లాగ్, సో దీనికి సంబంధించిన ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను part 1 అని చెప్పి. సో అది డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. అండ్ గైస్, నాకు 19 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అండ్ నన్ను సబ్స్క్రైబ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను జస్ట్ స్టార్ట్ చేశాను కాబట్టి నాకు స్టిల్ సపోర్ట్ చూపిస్తున్నారు. అండ్ ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఇలాగే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. సో ఇదే ఇస్కాన్ టెంపుల్ అనమాట. సో కార్ పార్క్ చేసి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో లోపలికి ఎంటర్ అయ్యాక చాలా మంది ఉన్నారనమాట క్యూలో. అండ్ వీడియో షూట్ చేయలేకపోయాను లోపల, అంటే ఎంట్రన్స్ దాకే షూట్ చేశాను. బట్ లోపల అది బాగున్నాయి కదా స్టాచ్యూస్, కృష్ణుడివి ఐడల్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. వీళ్ళవన్నీ ఏంటంటే కొంచెం పాలర్ మార్బుల్స్ తోటి వీళ్ళందరికీ క్రేజీ. ఇంటి పక్కనే టెంపుల్ ఉంది. బట్ వీళ్ళందరూ మనం కూడా సిటీలోకి వస్తే మనం కూడా వెళ్ళొచ్చు. ప్రసాదం నీకేగా. చీప్ ఫెలో. సో నెక్స్ట్ ఇప్పుడు ఫుడ్ తిందామనేసి ఒక వియట్నాం రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము. సో నో ఐడియా ఎలా ఉంటుంది ఏంటి అనేది, నాకు కూడా ఫస్ట్ టైం ఇది. సో ఇక్కడికే ఎందుకు వచ్చామంటే నైట్ మాకు యాక్చువల్లీ ఒక మూవీ ఉందన్నమాట. సో మూవీకి టికెట్స్ బుక్ చేశాను ఆల్రెడీ. సో ఆ మూవీ అంటే ఆ థియేటర్కి దగ్గరగానే ఉంటుందని చెప్పేసి అటు వెళ్తున్నాము. సో ఇక్కడ ఏంటంటే నేనేమో రైస్ వర్మిసెలి విత్ చికెన్ ఆర్డర్ చేశాను. సో సందీప్ ఏమో హాట్ వాక్ చికెన్ విత్ లెమన్ గ్రాస్ అండ్ చిల్లీ ఏదో ఆర్డర్ చేశాడు. లిటరలీ మాకైతే అసలుకి ఐడియా లేదు, బట్ ఏదో ఇచ్చామన్నమాట. నాకు ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు మెన్యూ చూసాక ఒక్కటి కూడా నాకు అస్సలుగా అర్థం కాలేదు. సో ఏమైందంటే వాళ్ళు ఆర్డర్ తీసుకోవడానికి వచ్చారనమాట. సో వచ్చినప్పుడు ఏమైందంటే క్లోజింగ్ టైం దగ్గరకు వచ్చింది. సో ఆమె అడుగుతూ ఉంది, క్లోజింగ్ టైం దగ్గరకు వచ్చింది, సో మేము ఆర్డర్స్ క్లోజ్ చేస్తాం తీసుకోమని చెప్పి హడావడి చేసేసరికి సో లిటరలీ నాకు ఏం చెప్పాలో అర్థం కాక ఏదో చెప్పేశాను. బట్ సందీప్ అయితే క్లారిటీగా ఏదో ఆర్డర్ చేశాడు. నా ఫుడ్ అసలు ఏం బాగాలేదండి, ఎందుకంటే ఏమో ఆ రైస్ వంశలి చాలా సప్పగా ఉందన్నమాట. సందీప్ ఫుడ్ అయితే చాలా బాగుంది, నేను టేస్ట్ చేశాను, నాకు బాగానే అనిపించింది. సో నాది ఇంకా లాస్ట్కి వదిలేసా తినలేక, చాలా చప్పగా అసలు తినలేకపోయాను. సో చికెన్ వరకు తినేసాను. అసలు నిజం చెప్పాలంటే ఫుడ్ తినడానికి కూడా రాలేదు నాకైతే. ఆ ఫోక్ అలానే ఉంది, స్పూన్ వెయిట్ ఎక్కువ ఉంది, తినడానికి కూడా రాలేదు. ఫోక్ ఇలా పెడుతున్నాను, ఆ వర్మిసెల్లి ఏమో రావట్లేదు స్పూన్కి, ఫోక్కి రావట్లేదు, అసలు జారిపోతుంది. నాకైతే పిచ్చి లేసింది అనమాట. అసలు ఎలా తినాలి ఏంటి నాకేం అర్థం కాలేదు. బట్ ఫైనలీ ఏదో అలా చికెన్ అయితే మంచిగానే తిన్నా, చికెన్ బాగుంది. మేము వెళ్ళిన రెస్టారెంట్ పక్కనే సబ్వే ఉందన్నమాట. సో దానికి వెళ్ళి ఒక చాకో చిప్ కుకీ తెచ్చుకున్నాను, అట్లీస్ట్ అదైనా తిందామనేసి. ఎందుకంటే నాకు స్వీట్స్ డెజర్ట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఆల్రెడీ స్వీట్ తిని లిటరలీ ఒక 1-2 months అవుతుంది. సందీప్ బర్త్డే కేక్ తిన్నాను అంతే. సో తిందామని చెప్పేసి అటు వెళ్ళాను అనమాట, తెచ్చుకున్నాను. అంటే ఎప్పుడు మా తమ్ముడు చెప్పాడు, అంటే బాగుంటుంది సబ్వేలో అని చెప్పేసి అన్నాడు అనమాట. Let's go.
బాగుంటుంది కుకింగ్. నాకు ఇంకో డౌట్, ఇవి చేశాక వాళ్ళు అట్లా ఓపెన్గా పెడుతున్నారు కదా, మరి నెక్స్ట్ డేకి ఇవి కొంచెం మెత్తగా అయిపోవా? అవుతాయి అవి. దాని షెల్ఫ్ లైఫ్ అయిపోయేంత వరకు పెడతారు. ఎక్స్పైర్ ముందు దాకా పెడతారు, తర్వాత తీసేస్తారు, పడేస్తారు. వేస్టేజ్, అట్లా చాలా వేస్టేజ్ అవుతుంది. నాకు అది అంత బాగాలేదు. ఏంటది? అదే మీరు తిన్నాను, ఒక స్పూన్ పెట్టుకున్నాను, లాస్టే. అంటే బేసిక్గా టేస్ట్ ఏం లేదు కానీ చెప్పగా ఉంది. సో అందుకే ఇంకో స్పూన్ ఇంకో బైట్ తీసుకుని అంత ధైర్యం చేయలేదు నేను. అసలు బాగాలేదు. నువ్వు అది చిల్లీ ఆయిల్ వేసుకున్నాక ఎట్లా ఉంది అసలు మీకు తెలిసిన డిఫరెన్స్? ఎలా ఉంది తెలీదా? జస్ట్ ఆయిల్లో కారం వేస్తే ఎట్లా ఉంటుంది అలా ఉందంటే. అసలు కమ్మస్లోనే బాగుంది చిల్లీ ఆయిల్. లేదు, యాక్చువల్లీ వీళ్ళని ఫ్రైడ్ రైసెస్ ఉంటాయి కొన్ని వియట్నామీస్ ఉన్నాయి కొన్ని స్టోర్స్లో, దాంట్లో చిల్లీ వేసుకొని తింటే భలే ఉంటుంది. అందుకే మొన్న మనం చైనా పార్క్ వెళ్ళాము, దాంట్లో మష్రూమ్ చికెన్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఉంది, తిన్నాము. దాంట్లో కూడా చిల్లీ ఆయిల్ వేసుకుని తింటే స్పైస్ కోసం బాగుంటుంది. ఇక్కడ స్కై చూసారా ఎంత బాగుందో, క్లౌడ్స్ అంతా ఆరెంజ్గా భలే ఉంది కదండి. అండ్ మేమైతే మూవీకి స్టార్ట్ అయిపోయాము. సో మేము వెళ్ళేది విలేజ్ సినిమాస్కి అనమాట. సో వేరే థియేటర్స్లో కూడా ఉండే అమరన్ మూవీ, బట్ ఇదేంటంటే తమిళ్లోనే ఉండే అనమాట, తెలుగులో లేకుండే. అంటే డే టైం ఉండింది, బట్ డే టైం మాకు వేరే ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి ఈ టైంకే సెట్ అయింది. సో ఈ థియేటర్లోనే టికెట్స్ తీసుకున్నాను ఫైనల్గా. అంటే మేము ఎప్పుడు ఏంటంటే హోయిట్స్ ప్రిఫర్ చేస్తాం అనమాట. సో సీట్స్ బాగుంటాయి అని చెప్పేసి అదే ప్రిఫర్ చేస్తాము. బట్ ఇప్పుడు విలేజ్ సినిమాస్లో ఏంటంటే నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం అనమాట. సో సందీప్ ఏమన్నాడంటే ఇక్కడ సీటింగ్ అంతేం బాగోదు, కొంచెం అంటే ఎక్కువసేపు కూర్చోలేము, బ్యాక్ పెయిన్ వస్తుంది, ఇట్లా స్ట్రైట్గా కూర్చోవాలన్నమాట. సో ఎటు మనం వెనక్కి అనుకోవడానికి ఉండదు, సో అలా ఉంటాయి సీట్స్ అని చెప్పేసి అన్నాడు. సో ఫైనల్లీ వచ్చేసాము విలేజ్ సినిమాస్కి. సో ఇక్కడ ఏంటంటే చాలా మంది తెలుగు వాళ్ళు కనిపించారనమాట. అంటే ఫస్ట్ టైం నేను ఇంతమంది తెలుగు వాళ్ళని చూడడం. సో మెల్బర్న్లో ఏంటంటే తెలుగు వాళ్ళు చాలా అంటే తక్కువ మంది ఉంటారు అని విన్నాను, బట్ నాకైతే తెలీదు. బట్ ఎక్కువ నార్త్ సైడ్ వాళ్ళు కనిపిస్తారనమాట ఇక్కడ. బట్ ఈ మన తెలుగు వాళ్ళు అయితే చాలా రేర్గా కనిపిస్తారు నాకు ఇక్కడ. సో లోపల చూడడానికి చాలా పెద్దగా ఉంది. సో ఒక సైడ్ అన్ని ఆర్కేడ్ గేమ్స్ ఏవో పెట్టారనమాట, ఐ గెస్ కిడ్స్ కోసం అనుకుంటే చాలా గేమ్స్ పెట్టారు. సో మా మూవీకి టైం అవుతుంది అనేసి మేము ఏమనుకున్నామంటే డ్రింక్స్ ఒకేసారి తీసుకెళ్ళిపోదాంలే లోపలికి అనేసి మేము సో డ్రింక్స్ పర్చేస్ చేయడానికి వెళ్ళామన్నమాట. సో ఇంకా డ్రింక్స్ తీసుకొని మేము ఏంటంటే మేము వీమాక్స్లో తీసుకున్నాం అనమాట టికెట్స్, అక్కడే ఉండే అనమాట. సో ఆ హాల్కి అయితే వచ్చేసాము. సో థియేటర్ చూసారా లోపల చిన్నగానే ఉంది, మరి అంత పెద్దగా ఏం లేదు కానీ ఓకే. నేను వెళ్ళినప్పుడు ఏంటంటే ఫస్ట్ కొద్దిగా ఖాళీగానే ఉండింది, ఒక్క 10 minutes తర్వాత ఫుల్ అయిపోయింది అనమాట. ఎలా ఉంది మూవీ? ఏడుపు మనం పక్కన అమ్మాయి గురించి నా పక్కన అమ్మాయి అయితే ఇక్కిస్తుంది. నేనైతే సాయి పల్లవి ఎప్పుడు ఏడ్చినా నేను కూడా ఏడ్చాను. పర్లేదు ఏం కాదు. అసలు సాయి పల్లవి చేసిన యాక్టింగ్ సూపర్ చేసింది. అసలు తను చెప్పాడు తర్వాత సాయి పల్లవి మూవీస్లో ఇది సూపర్ మూవీ, చాలా బాగుంది. కళ్ళు ఏడ్చి అంతేం లేదు, just 30 minutes. A few moments later. హే గాయ్స్, యాక్చువల్లీ ఇంటికి వచ్చేసాం ఇప్పుడే. అంటే థియేటర్ నుంచి ఇంటికి ఒక 23 minutes టైం పట్టిందనమాట. వీడియో ఏంటి మూవీ అయితే అసలు నేను నిజంగా సాయి పల్లవి ఫ్యాన్ అయిపోయాను. ఎంత బాగుందంటే నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఏడుస్తూనే ఉన్నా. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇలాంటి సోల్జర్ రిలేటెడ్ మూవీస్ వచ్చాయి కదా, సో అలాంటి ఒక మూవీ అనుకున్నా, బట్ ఎందుకో తెలియదు అది కొంచెం కనెక్ట్ అయిపోయింది. బాగుంది, చాలా బాగుంది. సో నేను అండ్ సందీప్ అసలుకి కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ ఇంకొక
నా పక్కన ఒక అమ్మాయి కూర్చుంది. సో అమ్మాయి అయితే ఎక్కి ఏడుస్తుంది అనమాట. నాకు అంటే యాక్చువల్లీ నవ్వకూడదు, బట్ ఆ పాయింట్లో నాకు కొంచెం అయ్యో పాపం అనిపించింది అండ్ కొంచెం అనకూడదు బట్ ఏమో. సో అందరూ ఆల్మోస్ట్ చాలామంది ఏడ్చారు థియేటర్లో కూడా. బట్ యా, సో యాక్చువల్లీ మధ్యాహ్నం 1:30 నుంచి ఇప్పుడు వచ్చాము ఇంటికి. 12:30 అవుతుంది. ఫుల్ అసలు రెస్ట్లెస్ అనమాట, అటు ఇటు తిరిగి అయిపోయింది మొత్తం. సో ఈ వీడియోకి అయితే అంతే, ఫుల్ అలసిపోయాము. కొంచెం మంచిగా ఫ్రెష్ అయ్యి పడుకోవడమే. సో బాయ్ గాయస్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.